అగ్నిగారు అగ్నిసాక్షిగా తిరిగిన తర్వాత అదృశ్యం అయిపోయాడు. ఇంతలో బ్రహ్మగారు వచ్చారు. అరుంధతీ నక్షత్రమును చూడవలెను అన్నాడు ఆయన. మనమైతే ఆకాశంలో అందులో అసలు రాత్రిపూట కనపడదు అరుంధతి, పగలు అసలు కనపడదు. అది పగటి ముహూర్తం కదా. ఎంతమంది చూసుంటారు అరుంధతిని స్పష్టంగా ఒకసారి చేయొద్దండి. పూర్తిగా కనపడిందామా నిజంగా స్పష్టంగా అరుంధతి? అయితే ఇక మీరే అరుంధతి. మీ వారే మహానుభావుడు వశిష్ఠుడు. మీ ఇలాంటి వాళ్ళు దొరికారు మా అదృష్టం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఎత్తట్లేదంటే అర్థం ఏంటంటే వాళ్ళు సత్యం ఒప్పుకుంటున్నారు. వాళ్ళకి ఆవిడకి మాత్రం పూర్వజన్మ సుకృతం వాళ్ళు కనపడింది. అరుంధతి మిణుకు మిణుకుమంటుంది, అస్పష్టంగా ఉంటుంది. అదిగో వశిష్ఠుడు పక్కనే అరుంధతి అని చూపిస్తారు కానీ చూపించే బ్రహ్మగారికే కనపడలేదన్నాడు ఒకప్పుడు. అడగండి మా బ్రహ్మగారిని, ఆయనకే కనపడినప్పుడు పక్కవాడికే చూపిస్తాడు. ఆ దిక్కును చూపించగలుగుతారు ఎక్కువ మంది. అందున పగలు అసలు నక్షత్రాలు కనపడవు. కానీ అరుంధతిని చూడడం అదృష్టమే. పగలు కూడా కొంతమంది యోగజాతకులకు కనపడుతుంది, ఆవిడ అందరికీ కనపడదు. కానీ ఇప్పుడు శివపార్వతులకి అరుంధతి నక్షత్రాన్ని చూపించాలంటగానే వశిష్ఠుడు వచ్చి అక్కడ పక్కన నిలబడ్డాడు. పక్కనే అరుంధతి ఉంది. అరుంధతిని డైరెక్ట్గా ఎదురుగుండా చూశారు వాళ్ళు. బ్రహ్మదేవుడు అన్నాడు, ఈశ్వర అరుంధతిని చూడనిదే కాపురం కాపురం కాదంటారు, మీరిద్దరూ చూడండి అనగానే వాళ్ళు చూడగానే మాకు బాగా కనపడిందని శివుడు పార్వతి అనగానే అరుంధతి వచ్చి వాళ్ళు నన్ను చూడడం కాదు నేను వాళ్ళని చూసి ధరిస్తున్నానంది. వాళ్ళు నన్ను చూడడం కాదు, ఈ వంకతో నన్ను దగ్గరికి రానిచ్చి శివపార్వతుల కళ్యాణంలో దగ్గరకు వచ్చి ఆ కార్యక్రమం చూసే మహాభాగ్యం ఇచ్చారు, ఇందుకు నేను చాలా సంతోషపడిపోతున్నాను అన్నది. ఇప్పుడు ఇంకో సమస్య. కాలు కాలు తొక్కాలి. పాదపీడనం హస్తగ్రహణానంతరం పార్వతీదేవి కాలుని శివుడు 3 సార్లు తొక్కాడు. ఆవిడ తొక్కించుకుంది. ఇప్పుడు పార్వతి తొక్కాలట. పార్వతీదేవి కావాలని ఒక్కసారి ఆదిపరాశక్తిగా కనపడి ఒక్క తొక్కు తొక్కింది. బాంతో శివుడు బాబోయ్ అన్నాడు. అమ్మవారు మహాశక్తి అంటే ఆవిడ ఎవరు మొయ్యలేరు. ఇప్పుడు ఏదో నాబోటివాడు సన్నవాడు భర్త అయితే పర్వాలేదు కానీ, లేకపోతే భర్త గారిని ఎత్తాలి భార్య అంటే ఏమెత్తుతుంది? భార్యను ఎత్తాలంటే భర్త గారు కూడా ఆవిడ గజలక్ష్మి కాకుండా కొంచెం సామాన్య లక్ష్మి అయ్యి ఉండాలి. ఇవి పక్కన పెడితే ఒక తొక్కు తొక్కని ఆయన కూడా గజగజలాడిపోయాడు. అప్పుడు దెబ్బతో విష్ణువును బ్రహ్మగారు ఏమిటి స్వామి మధ్య మధ్యలో నువ్వు ఓంకారనాదం చేస్తున్నావు అన్నారట. ఆయన బాబోయ్ అంటే కూడా ఓంకారంలో ఉంది. శివుడు ఏం పలికినా అది ఓంకారంలాగే ఉంటుంది, ఓంకారంలో ఉండదు. అంటే ఇదో చమత్కారం, ఏదో ఒక దివ్యశక్తి నా పాదం మీద ప్రవేశించినట్టుగా ఉంది, అందుకే నేను హుంకారం బదులుగా ఓంకారం చేశానన్నట్ట. అప్పుడు పార్వతి నవ్వి, అర్థమైందా, సగం శక్తిని కాదు మొత్తం శక్తి నాదే, నేను గనక గట్టిగా తొక్కితే స్వామి నీ పని అంతే అని ఒక సైగ చేసి ముసిముసి నవ్వులు నవ్వింది. బహుశా నా అనుమానం ఇలాంటి కథలు చదివే సావిత్రి చేత మాయాబజార్లో తొక్కించుంటారు. ఆ దెబ్బకి వాడు కూడా గజగజలాడాడు. ఈ కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవయ్యాక ఇప్పుడు తలబరాలు పోసుకోవాలి. పార్వతీదేవి నెత్తి మీద శివుడు తలబరాలు పోసేసాడండోయ్. ఇప్పుడు పార్వతి పొయ్యాలి తలబరాలు. 2 చేతులతో అలా బియ్యం తీసుకుంది. శివుడి నెత్తి మీద కిరీటం తీసేశారు. జటాజోటాలు ఇప్పుడు మంచి గరదాల జుట్టుగా ఉన్నాయి. ఆ జుట్టు మీద బియ్యం పొయ్యాలనుకుంది ఆవిడ. వెంటనే ఆ తల మీద గంగ కనపడింది. ఈయన గంగని కావాలని అక్కడ కనబడేలా చేశాడు. పార్వతి 2 చేతులు అలా చాచింది. అందులో బ్రహ్మగారేమో బియ్యం పోశాడు. ఆ బియ్యం ఏమో నెత్తి మీద పొయ్యాలి. ఇప్పుడు నెత్తి మీద ఏముందని చెప్పాను? గంగ. ఆ గంగ కదలటం లేదు, నిశ్చలంగా ఉంది. పోని ఇందాక చెప్పినట్టుగా అలా సంభ్రమత్తన్నట్టుగా లేదు, నిశ్చలంగా నిలకడగా ఉంది నీరు. ఆ నిలకడ నీటిలో పార్వతి తన ప్రతిబింబం తానే చూసుకుంది. వెంటనే ఆవిడ శివుడికేసిలా చూసిందిట. ఎందుకని? నెత్తి మీద ఎవరితో కనబడుతోంది? పెళ్లికి ముందే సవతిని పెట్టావా? నిజానికి అది ఆవిడ నేడే. ఆ నీడని తానే చూసుకుని పరస్త్రీ అనుకుని శివుణ్ణి పెళ్లికి ముందే సవతిని తెచ్చావా అని ఈర్ష్యగా చూసిందిట. ఆయన నవ్వి, ఎంత ఆదిపరాశక్తివైనా ఇందాక కాలు ఒక్క తొక్కు తొక్కి నన్ను అమ్మో కుయ్యో అనిపించినా నువ్వు కూడా స్త్రీవే, భార్యవే అని వెంటనే మళ్ళీ ఏం చేశాడు, ఆ జడల్లో ఆవిడ కనపడకుండా బంధించేశాడు. ఇప్పుడు ఏమైంది? జడలో గంగ కనపడలేదు. దాంతో ఆవిడ నీడ కూడా మాయమైపోయింది. అమ్మాయ సవతిపూరు అనుకున్నాను, సవతిపూరు లేదా అనుకుని నెత్తి మీద బియ్యం పోసేసింది. ఆ బియ్యం జలజలా కిందకి జారిపోయాట. ఇదే ఎవరు ముక్కుతిమ్మర పారిజాతాపహరణంలో చెప్పింది. పొల్లతుల్ కౌగిట గురిచి ఎత్తి తలబ్రాల్ ఓయించు నవ్వేళ
ఔదల గంగం తన నీడ తానగని మౌగ్ధ్యం బొప్ప వేరొక్క తొయ్యలియల్చుల్ మదినెల్చు పార్వతి అసూయావాప్తికి నవ్వు క్రొన్నెల పూదాలుపు కృష్ణరాయనికి సంధిల్చున్ మహైశ్వర్యముల్. చెలికెత్తెలు చేత్తో ఇలా గుచ్చి పట్టుకుని నెత్తి మీద తలబరాలు పోయమంటే అప్పుడు పార్వతి నెత్తి మీద తలబరాలు పోస్తున్నప్పుడు అందులో గంగలో తన నీడ తానే చూసి అప్పటికింకా ముగ్ధ గనక, ముగ్ధ అంటే తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు నమ్మే ఒక అమాయకురాలు అనమాట. ఇంకా కల్లా కప్పడం పెద్దగా తెలియదు గనక, అనుభవాలు లేవు గనక, అప్పుడే నెత్తి మీద పరస్త్రీని తెచ్చావా సవతిని అని పార్వతి అసూయతో నవ్విందిట, కోపగించిందిట, శివుడికేసి చూసిందిట. ఆ పార్వతి యొక్క అసూయకు నవ్వుకుంటున్న చంద్రరేఖామౌళి శివుడు కృష్ణరాయలకి ఐశ్వర్యములు అందించుగాక. కృష్ణారికి సంపదలు ఇవ్వలేదు అక్కడ చూడండి, ఆయన ఈశ్వరుడు, మహైశ్వర్యములే ఇవ్వాలి. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, మహా ఐశ్వర్యములు ఈశ్వర లక్షణములు ఇచ్చుగాక అని అద్భుతమైన పద్యం రాశాడే. దానికి కూడా మూలం శివపురాణమే. ఎక్కడ ఎవడు ఏం రాసినా వ్యాసుడే, వ్యాసుని యొక్క ఉచ్చిష్టమే, వ్యాసోచ్చిష్టమేద జగత్. ఇది అయిపోయిందా? ఇప్పుడు ఓ బింది పట్టుకొచ్చారు. ఆ బింది పెద్దదే, మూతి సన్నగా ఉంది. 2 చేతులు అందులో పెడితే 2 చేతులు ఒకేసారి బయటికి రావాలంటే కష్టం. కొంచెం ఇరుగ్గా ఉన్న బింది మూతున్నటువంటి బింది పెట్టారు. ఆ బిందులో నీళ్లు పోశారు. అందులో ఓ ఉంగరం వేశారు. ఉంగరం వేసి 1 2 3 అన్నాడు బ్రహ్మ. ఇద్దరూ ఒకేసారి చేయబెట్టి ఎవరు బయటకు తీస్తారో ఉంగరం వాళ్ళే నెగ్గినట్టు అనగానే టక్కన ఇద్దరు చేయి పెట్టారు. అందులో నిజానికి ఉంగరం పార్వతికి దొరికింది. శివుడు ఇంకా వెతుకుతున్నాడు. అందావిడ ఆహా అంటే నీకు దొరికిందా ఒక గిల్లు ఎట్ లోపల అమ్మే అని వదిలేసింది ఆవిడ. వెంటనే ఆ ఉంగరాన్ని నేను తీసుకున్నాడు. ఆవిడ చెయ్యి బయటకు వచ్చింది. శివుడి చేతిలో ఉంగరం ఉంది. చూశావు, ఎప్పటికైనా మా అన్నయ్య గారే నెగ్గుతారు. అన్నయ్యే అంది సరస్వతి. ఆవిడ నవ్వుకుందిట. అంటే ఏమిటి, మీ అన్నయ్య కదా గిల్లిలు అగేసుకున్నాడే ఉంగరం అని చెప్పడం అనమాట. చాలా చోట్లంతే, భర్తకే దొరుకుతుందా, దొరకదు. భార్యామణులు మంచివాళ్ళు కనుక తమకి దొరికిన ఉంగరం భర్త గారి చేతిలో పెడుతూ ఉంటారు. మీ అందరికీ అనుభవం నేను చెప్పాలటండి, అందరూ అలా ఇచ్చేసిన వాళ్ళే. ఆడవాళ్ళ దగ్గర నుంచి గిల్లిలు అక్కున్నావు ఇప్పుడే, అప్పుడు గిల్లిలు అక్కుంటారు, తర్వాత వీళ్ళు జీతం అంతా గిల్లిలు అక్కుంటారు. సరే, మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ పార్వతీదేవికి శివుడికి మధ్యలో 3 సార్లు ఉంగరం వేశారు. 2 సార్లు శివుడిని నెగ్గారు, ఒక్కసారే పార్వతి నెగ్గిందిట. ఏమంటే ఇప్పుడు మీ పాత ఊహలు ఇప్పుడు చెప్పొద్దులండి. ఈయన చూసారు, వెంటనే తిరిగిపోయారు అక్కడికి. నేను అలాగే చేశాను ఆవిడ గిల్లని ఆయన చెవులో చెప్తున్నాడు. చెప్పేమని చెప్తున్నారు పైగా, ఇదిగో రేపు పొద్దున్న నీ పెళ్ళి అలా గిల్లు అంటున్నారు. మీరు గిల్లితే గిల్లారు అనుకోండి, మళ్ళీ ఆయన ఎందుకు రెచ్చగొట్టడం చెప్పండి పాపం, పెళ్లి కావాల్సిన వాడు పాడు చేయడానికి కాకపోతే. ఈ విధంగా మొత్తం మీద 2 సార్లు శివుడి చేతిలోకి ఉంగరం, ఓసారి ఆవిడ చేతిలోకి వచ్చాయట. ఇవంతా అయిన తర్వాత ఇప్పుడు వరసగా పట్టుకొచ్చి కట్నాలు ఇవ్వడం మొదలుపెట్టారు. హిమవంతుడు 1 2 5,000 ఏనుగులు తెచ్చి, ఆ ఏనుగులు ఎంత మొయ్యగలవో అంత బంగారం పట్టుకొచ్చారట. 5,000 ఏనుగుల మీద బంగారం, 10,000 రథాల నిండా నవరత్నాలు, 3,000 రథాల నిండా మంచి మంచి పట్టు వస్త్రాలు ఇలా పట్టుకొచ్చారు. ఇవి కాక ఆహార పదార్థాలు, పిండి వంటలు, చేగోడీలు, బెల్లపు పిండి వంటలు, సైదపు పిండి వంటలు, పంచదారతో చేసిన పిండి వంటలు, ఉప్పుతో చేసిన పిండి వంటలు, గొంతిక దాకా తినడానికి జంతికలు, ఇలా ఒకటేమిటి అన్నీ పట్టుకొచ్చి పెట్టారు. ఇవన్నీ రకరకాల ఎడ్ల బళ్ళ మీద సిద్ధం చేశారు. ఇవన్నీ నీకే అన్నట్టు శివుడితో. శివుడు నవ్వాడు. ఇన్ని కట్నాలు కానుకలు ఇచ్చావు కదా, అల్లుడిగా నన్ను ఏమిమ్మంటావు అని అడిగాడు ఆయన. ఇది ఎంతసేపు ఆడపిల్లివారి దగ్గర కొట్టేయటమే కాదుగా, మరి మగపిల్లివారి లక్షణం ఏంటి, ఎంతసేపు వాళ్ళ దగ్గర గిల్లడమే. వీళ్ళు ఇవ్వాల్సి వస్తే మాకు ఆచారం లేదు కాబట్టి ఎక్కడైనా సరే చూడండి, ఎంతసేపు కూడా మాకేం పెడతావు, పెట్టేస్తున్నాం. ఈ వియ్యాల వారు ఎటువంటి వాళ్ళు అంటే మగపిల్లి వాళ్ళు, వీళ్ళని మనం ఏదైనా అడిగితే మాకు ఆచారం లేదండి అన్నాం. అంటే మాకేమో అనాచారమా, మీకు ఆచారం లేదా, ఇలా మొత్తం లాగేశారు అన్నీని చివరిదాకా. ఇప్పుడు శివుడు మాత్రం చాలా గొప్పగా అడిగాడు. ఎన్నెన్నో కానుకలు ఇచ్చావు, నగలు ఇచ్చావు, నాణ్యాలు ఇచ్చావు, పిండి వంటలు ఇచ్చావు, అవన్నీ ఇచ్చావు. నేనేమేమనంటే
ఇన్ని లక్ష్ములు స్వీకరించి మోక్షలక్ష్మిని ప్రసాదించు అన్నాడు ఆయన. అది అయ్యా అల్లుడు గారు ఇవ్వవలసింది ఏమిటి, మామగారికి మోక్షలక్ష్మిని ప్రసాదించాలి అంటే అంతరార్థం మామగారు యావత్ జీవితం హాయిగా సుఖంగా ఉండేలా తపస్సు చేసుకునేలాగా ఏడిపించకుండా చూస్తే ఈయన పారాయణలు చేసుకుని పురాణం చెప్పి ముక్తి పొందుతాడు ఈ కలియుగంలో. శివుడంటే ముక్తిస్తాడు. ఇప్పుడు కలియుగంలో అల్లుళ్ళు ఏం చేయాలి మరి? మామగారికి ఆ శివుడు ఇచ్చినట్టుగా విశ్వనాథుడు ఆ విశ్వనాథుడు ఇచ్చినట్టుగా ఈ విశ్వనాథుడు మోక్షం ఇవ్వాలంటే ఏం చేయాలన్నమాట? హాయిగా మామగారికి ఏ అశాంతి లేకుండా ఆయన కూతుర్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈయన ఇలా పురాణాలు చెప్పుకుంటూ ఉంటే ఈయన ప్రశాంతంగా తనంత తానే ముక్తి పొందుతాడని అంతరార్థం అనమాట. ఈ విధంగా మొత్తం మీద ఈశ్వరుడిని మోక్షలక్ష్మిని అడిగితే తథాస్తు, ఇక నీకు పునర్జన్మ లేదు, భూలోకంలో హిమవంతుడిగా కొండ రూపంలో ఉన్నా నీవు దివ్య రూపంతో భార్యాసమేతముతో ఈ కళ్యాణమైన 10 లక్షల సంవత్సరముల తరువాత నా దగ్గరకు వస్తావు. 10 లక్షల సంవత్సరాల తర్వాత, అప్పటిదాకా ఉండాలి భూలోకంలో, వచ్చేద్దు కానీ అని వరం ఇచ్చాడు ఆయన. ఇక వరసగా శతరూపం వచ్చింది. ఈశ్వర, అమ్మాయి చాలా ఉత్తమురాలు, సుకుమారిని, నీకోసమే కష్టపడి తపస్సు చేసింది, ఎప్పుడూ బాధ పెట్టకే అని శివుడికి అప్పగించింది. సంధ్యాదేవి వచ్చింది. శంకర, పార్వతీదేవికి కంట తడి పెట్టకుండా చూసుకో అన్నది. లోపాముద్ర వచ్చింది. స్త్రీ పురుషులిద్దరూ ఐకమత్యంతో ఉంటే ఏ పనైనా చేస్తారు కాబట్టి కలిసి ఉండండి అన్నది. అప్పుడు మళ్ళీ అరుంధతి వచ్చింది. నాయన, మేనాదేవి ఈమెను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు, కానీ నేను అంగీకరింపజేశాను. ఇది అరుంధతి చెబుతోందండో, శివుడికి చెబుతోంది. పైగా ఎన్నో శ్లోకం? 34వ శ్లోకం, పేజీ 163. మయా దత్తాం సతీ మేనాం తుభ్యం దాతుం అనీప్సితాం వివిధం బోధయిత్వేమాం స్వరతిం కర్తుమర్హసి. నిజానికి మేనాదేవికి ఈశ్వర నీకిచ్చి ఈ పార్వతిని పెళ్లి చేయడం ఇష్టం లేదు, పార్వతి నీకు ఇవ్వడానికి ఇష్టం లేదు, కానీ నేను ఆమెకు పరిపరి విధాలుగా బోధించాను, నీకిచ్చి పెళ్లి చేశాను, కాబట్టి ఈవిడ చాలా జాగ్రత్తగా చూసుకో. నువ్వు సరిగ్గా చూడకపోతే రేపొద్దున ఆవిడ నన్ను అంటుంది, ఏమని, ఏమమ్మా నీ మాట వల్ల కదా పెళ్లి చేశాను, ఏమిటి మా అల్లుడు ఇలా చూస్తున్నాడు అనకూడదు, జాగ్రత్తగా చూసుకో అనగానే అహల్య వచ్చింది. నువ్వు తరచుగా ముసలి వేషాలు వేసుకుంటూ ఉంటావు, ఇవాళ మాత్రం వృద్ధావస్థాం పరిత్యజ్య, భవిష్యత్తులో ఈవిడిని పెళ్లి చేసుకుని నీతో పాటు కాపురానికి తీసుకెళ్ళాక ఏనాడు నువ్వు ముసలివాడు అవ్వడానికి వీల్లేదు. గడ్డం తెల్లబడకూడదు, నెత్తి జుట్టు తెల్లబడకూడదు, బట్టతలు అసలు రాకూడదు, 30 ఏళ్ల కుర్రవాడిగా ఉండు నువ్వు. తరుణోభవ, నేను చెప్పడంలో ఇందులో అందేవిడ అతీవ తరుణోభవ, ఇంక ఇంతకంటే గొప్ప యువకుడు లేడు అన్నట్టుగా పద్మాకర్ గారిలాగా మారిపో, అంత కుర్రాళ్ళలో ఉండు, ఈమెను జాగ్రత్తగా చూసుకో. ఈ విధంగా అందరూ అంటూ ఉంటే తులసి వచ్చిందండో ఇప్పుడు తులసీమాత. సతీత్వయా పరిత్యక్త కామోదగ్ధ పురాకృత కథం తదా వశిష్ఠశ్చ ప్రభో ప్రస్థాపితోధున. ప్రభు, నువ్వు సతీదేవిని విడిచిపెట్టేశావు, ఆ సతీదేవి శరీరం కాలిపోయినప్పుడు ఎంత బాధపడ్డావో అందరికీ తెలుసు. ఆ సతియే ఇప్పుడు ఈ ఉమాదేవిగా మారింది. ఈ ఉమా కళ్యాణానికి ముందు కోపంతో మన్మథుణ్ణి దహించావు. అలా మన్మథుణ్ణి దహించిన వాడివి, తిన్నగా ఉండక మన్మథుడు బాణం వేసినందుకు బూడిచ్చేసిన వాడివి, మళ్ళీ ఈవిని పెళ్లి చేసుకోవడానికి వశిష్ఠుని పంపేవా లేదా? అంటే ఆమె మీద నీకు ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ కేవలం ఈ క్షణంలో చూపించడం కాదు, శాశ్వతంగా చూపించాలి. ఒక్కనాడు కూడా పార్వతిని ఏమి అనకూడదు, ఏమన్నా అంటే జాగ్రత్త అన్నది ఆవిడ. ఇలా అందరూ శివుడికే చెప్పారు సలహాలు. అప్పుడు శివుడు నవ్వి, అంటే ఇప్పుడు మొత్తం హితవులని నాకేనా, అమ్మాయికి ఏం చెప్పరా అనగానే ఆవిడికి ఉన్నాయండోయ్ అని ఇప్పుడు అటు తిరిగారు. భర్త భోజనం చేయకుండా నువ్వు భోజనం చేయకమ్మా, ముందు ఆయన తిన్నాకే తిను. అలాగే అంది పార్వతి. అసలు పార్వతికి భోజనం ఎందుకు, అయినా మన కోసం చెప్పారని అర్థం అన్నమాట. భార్య భర్త యొక్క హితం కోరుకోవాలి, ఐకమత్యంతో ఉండాలి. తరుణుడైన వృద్ధుడైన ధనహీనుడైన మానహీనుడైన భర్తే సుమ, ఆయన్ని ద్వేషించక సుమ అని ఆవిడికి బోధనలు చేశారు. ఇలా అన్ని బోధనలు అయ్యాక ఇక ఇప్పుడు ప్రయాణానికి బయలుదేరారు. తీరా ప్రయాణానికి వెడుతూ ఉంటే నారదుడు ఎదురొచ్చాడు. అందరూ కంగారు పడ్డారు. అప్పుడు నారదుడు రవి,
గురువులు ఒంటి బ్రాహ్మణ శకునం కింద లెక్క కాదు. ఇక్కడ ఒంటి బ్రాహ్మణుడు అంటే భార్య పోయిన భర్త అని కూడా అర్థం ఉండవు. నిజానికి ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదంటే ఒక బ్రాహ్మణుని కాదు, చాలామంది అదొకటే అర్థం చెబుతున్నారు. ఇంకొక కోణం ఉంది అక్కడ. ఎలా అయితే పూర్వం విధవ ఎదురొస్తే కంగారు పడేవారో అలాగే భార్య పోయిన భర్తని ఒంటి బ్రాహ్మణుడు అంటారు. అటువంటి వాడు ఎదురు రాకూడదని, కానీ బ్రహ్మచారి గురువులకి సంబంధం లేదు. గురువులు వస్తే వాళ్ళు ఎంతవాళ్ళైనా గొప్పవాళ్లే అని కొందరు అన్నారు అసలు పరమేశ్వరుడే శకునం, పరమేశ్వరుడికి వేరే శకునం ఏమిటి, ఎవరు ఎదురొచ్చినా పర్వాలేదు, భగవన్నామ సంకీర్తనం చేసిన వాడికి శకునములతో సంబంధం లేదన్నారు. నారదుడు వచ్చి మంగళహారతి ఇచ్చాడు. ఇక దేవతలంతా ప్రయాణమవుతున్న ఈశ్వరుడికి అపూర్వ రీతిలో స్వాగతం పలికారు, మంగళహారతులు ఇచ్చారు, స్తుతించారు. జయ శంభో అఖిలాధార జయనామ మహేశ్వర జయ రుద్ర మహాదేవ జయ విశ్వంభర ప్రభో జయ కాళీపతే స్వామిన్ జయ ఆనంద ప్రవర్ధక జయ త్ర్యంబక సర్వేశ జయ మాయాపతే విభో ఓ ప్రభు శంభు సమస్త ప్రాణులకి అఖిలమునకు ఆధారభూతుడవు, అటువంటి నీకు జయము కలుగ్గాక. మహేశ్వర నీకు జయము కలుగ్గాక. రుద్ర నీకు జయము కలుగ్గాక. మహాదేవ ఈ విశ్వమంతా భరించే ప్రభు నీకు జయము కలుగ్గాక. ఈ పార్వతీ వల్లభ నీకు జయము కలుగ్గాక. ఆనంద ప్రవర్ధక నీకు జయము కలుగ్గాక. మూడు కళ్ళు కలిగిన ఈశ్వర నీకు జయము కలుగ్గాక. సర్వేశ్వర నీకు జయము కలుగ్గాక. మాయాపతి నీకు జయము కలుగ్గాక అని శివుడికి జయం కోరుకున్నారు. ఎందుకని శివుడికి జయము కలుగుగాక అంటే వీళ్ళకి జయము కలుగుతుంది. మీకు రోజు చెప్పానుగా, విష్ణువు బలం పెరగాలంటే ఆ బలం ఎవరికి పెరుగుతుంది? మీకు. మీ గురువు గారికి బలం పెరగాలని కోరుకుంటే మీకే బలం వస్తుంది. గురువునకు దైవమునకు ఏది కోరితే అది మనకు వస్తుంది. అందువల్ల శివునికి జయము అంటే అది మనకి జయం అవుతుంది. అందుకని వాళ్ళు అలా అని మంగళహారతి ఇచ్చారు. మామూలు మంగళహారతుల కొందరు హారతి కర్పూరం వెలిగించారు. చంద్రుడు వచ్చాడు, తానే శివుడు చుట్టూ అలా గిర్రం తిరిగాడు, దానికి ఏమని పేరు? చంద్రహారతి. సూర్యుడు వచ్చాడు, ఆయన చుట్టూ ఆ హారతిగా తిరిగాడు, సూర్యహారతి. ఎంతలో ఆదిశేషుడు వచ్చాడు, ఆదిశేషుడి 1000 పడగల మీద ధగ 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 వెలిగిపోతున్న మణులున్నాయి, ఆ మణులతో ఆదిశేషుడు నివాళించాడు, అది మణిహారతి అన్నారు. అసలు ఎంత అద్భుత దృశ్యం ఉండేది. మామూలుగా మనం సర్పహారతిని ఇస్తున్నాం, మన గుళ్ళో చూశారుగా ప్రణవపీఠంలో మొత్తం అన్ని హారతులు ఉన్నాయి, పెద్ద పెద్ద వెండి కుందులు అవి తయారు చేయించాం, అందులో నాగేంద్రహారతి ఇచ్చాం, సూర్యహారతి ఉంటుంది, చంద్రహారతి ఉంటుంది, ఏదో వెండితోటో బంగారంతోటో చేయించిన వాడితో హారతులు ఇస్తున్నాం. కానీ నిజానికి ఇప్పుడు చంద్రుడే వచ్చి హారతి ఇచ్చాడు, సూర్యుడే మించి నివాళించి హారతి ఇచ్చాడు, నాగేంద్రుడు స్వయంగా ఆదిశేషుడు వచ్చి 1000 పడగలతో నివాళించాడు. అదే కాశీఖండంలో మహానుభావుడు శ్రీనాథుడు చెబుతాడనమాట. అర్ధరాత్రి వేళ నడురేయి శేషాహి తన పడగల మీద ఉన్న మణులతో నివాళిస్తూ ఉంటాడు అన్నాడు ఆయన. ఆ దృశ్యములు ఒక్క కాశీలోనే కనపడతాయి. అసలు పరమాత్మునికి నివాస స్థానం ఏమిటి, ఆయనకు రూపం ఏమిటి? ఆయనే చెప్పుకున్నాడు, నాకు రూపం లేదు, గుణం లేదు, అయినా నేను పార్వతిగా పరమేశ్వరుడిగా ఒక రూపం ధరించాను, 2 రూపములతో ఉన్నవాళ్ళం మేమిద్దరం ఒకటే కానీ రూపం ధరించాం. ఆ సమయంలో ఈ చరాచర జగత్తంతా ఎక్కడ సృష్టిలో లేకుండా పోయింది, సోదిలోకి లేకుండా పోయింది. నీరు తప్ప ఏమీ లేదు, నక్షత్రాలు లేవు, సూర్యచంద్రులు లేవు, ఏమీ లేవు, భయంకరమైన కటిక చీకటి. ఆ సమయంలో పార్వతి, ఏమండి ఈ చరాచర జగత్తంతా నశించిపోయినట్టుంది, సృష్టి అంతా ప్రళయంలో కలిసిపోయినట్టుంది, మనకు ఉండడానికి ఏదన్నా ఒక చోటు చూపించండి అనగా అప్పుడు కాశీని సృష్టించుకున్నాడు ఆయన. ఉండ చోటెచ్చటను లేక ఉత్పలాక్షి అని పార్వతితో శివుడు చెబుతాడు కాశీఖండంలో. మనకు చోటు లేక మన కోసం ఒక చోటు సృష్టించాను. ఆ చోటు ఎలా పుట్టిందిట? శివుడి యొక్క తేజస్సు నుంచి పుట్టింది. శివుడి తేజస్సు ఎలా ఉంటుంది? ఆయన 3వ కంటి నుంచి వచ్చే కాంతి అద్భుతమైన కాంతి. ఆ కాంతి ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాదు. సాధారణంగా కాంతులు కొంతకాలానికి తరిగిపోతాయి. చంద్రకాంతి ఏమో రాత్రి ఉంటుంది, పగలుండదు, అమావాస్య రోజుల్లో ఉండదు.
సూర్యకాంతి పగలు ఉంటుంది, రాత్రి ఉండదు. నక్షత్రాల కాంతి ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు. దీపాల కాంతి కొండెక్కిపోతుంది. అలాగే ఎప్పుడూ కాంతులు నాశనం అయిపోతాయి. కానీ ఎప్పటికీ నాశనం కాని ధగధగ వెలిగే కాంతి ఈశ్వర కాంతి. ఆ కాంతి నుంచి ఏర్పడింది కనుకే దీనికి కాశీ అన్నారు. కాసురు దేప్తౌ. కాశీ అనగా కాసురు అనే ఒక ధాతువు నుండి పుట్టింది. ధాతువు అంటే రూట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్, క్రియాపదము యొక్క మూల రూపమును సంస్కృతంలో ధాతువు అంటాం. ఉండు అనే ఒక మూలం ఉందనుకోండి, దాని నుంచి నేను ఉన్నాను, అతడు ఉన్నాడు, ఇలా మార్పు వస్తుందా లేదా ఆ క్రియ. అలాగే సంస్కృతంలో కాసురు అని ఒక ధాతువు ఉన్నది, దాని అర్థము వెలుగుట. అందు నుండి పుట్టింది కాశీ. అనగా ప్రళయకాలములో కూడా ఇది వెలిగిపోతూనే ఉంటుంది. ఇంక ఏ దీపం అక్కర్లా, ఇదే అన్నిటికీ దీపం. ఇందు నుంచే అన్ని కాంతులు వచ్చాయి. తర్వాత ఈ కాశీ నుంచే సూర్యుడు, చంద్రుడు మొదలైన నక్షత్రాలు పుట్టాయి, అగ్ని పుట్టింది, అనేక కాంతులు పుట్టుకొచ్చాయి. ఇన్నిటికీ మూలమైనది ఇది కాశీ. ప్రపంచం నశిస్తుంది, కాశీ మాత్రం ప్రళయకాలంలో కూడా నాశనం కాదు. అన్నీ నాశనం అయిపోయినప్పుడు శివుడు కాశీని తన శూలము యొక్క మధ్య భాగంలో అగ్రం మీద నిలబెడతాడు. త్రిశూలానికి ఎన్ని ఉంటాయి? 3 కంటకాలు ఉంటాయి. త్రిశూలము 3 ముళ్ళవి. ఆ 3లో మధ్యలో ముళ్ళుందే, అది పైకి ఉంటుంది కొంచెం. ఈ కాశీ అన్నీ నాశనం అయిపోయినప్పుడు, సృష్టి నాశనం అయినప్పుడు శూలము యొక్క అగ్రభాగంలో ఉంటుంది. అందుకే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు మహాసంకల్పంలో స్నానంలో త్రికంటకాగ్రస్థితే అవిముక్త క్షేత్రే, ఈ శివుడి యొక్క శూలము పైభాగములో ఉన్నటువంటి అవిముక్త క్షేత్రమునందు గంగా స్నానమహంకరిష్య అనాలి. ఇది అంత గొప్ప సంకల్పంలో చెబుతారు. ఎప్పుడు ఇక్కడ నిత్యం ఉత్తరాయణమే, ఇక్కడ దక్షిణాయనం లేదు. వ్యవహారంలో మనం ఏదో దక్షిణాయనే అంటున్నాం, కానీ నిత్య ఉత్తరాయణే, నిత్య పుణ్యకాలే, నిత్య మోక్షకాలే, నిత్య సద్యుగే, ఎప్పుడు కృతయుగమే. ఇక్కడ కలియుగం ఉన్నప్పటికీ ఇది కలియుగం కాదు. ఇక్కడ మాత్రం తెలిసిన వాడికి, మూర్ఖుడికి అన్నీ ఒకటి అనుకోండి. గంగానదిలో పీతలు ఉన్నాయి, పీతలకి అది గంగని తెలియదు, అందుకే వాడికి గంగా స్నాన ఫలితం లేదు. కానీ మనకి తెలుసుగా గంగని. గంగలో ములిగితే మోక్షమే, కానీ పీతలకి నత్తలకి ఎందుకు మోక్షం రావటం లేదు అంటే లోపాముద్రతో చెప్పాడు మహానుభావుడు అగస్త్యుడు. బెసరుహ పత్రలో చెన్న కృపీటములందు మునింగియాడవే మొసళులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాని కబ్బునే అసదృశమైన మోక్షఫలమట్టి విధంబు సుమీ తలంప మానసమగు స్నానమాడని జనంబులకున్ బహుబాహ్య తీర్థముల్. గంగ చాలా గొప్పదే, ఆ నీళ్లలో ములిగితే ముక్తే. కానీ నీళ్లలో ములిగినంత మాత్రం చేతే ముక్తి వచ్చేటట్టయితే ఆ నీళ్లలో ఎన్నో జంతువులు ఉన్నాయి, వాటికి ఎందుకు ముక్తి రావటం లేదన్నాడు ఆయన. కృపీటములందు అంటే నీళ్లలో మునింగి ఆడవే, ములుగుతున్నాయి, పైకి తేలుతున్నాయి. ఏమిటి? మొసళ్ళు ఉన్నాయి అందులో, కర్కటకముల్ పీతలున్నాయి, కమఠంబులు తాబేళ్లున్నాయి. వాటికి మోక్షం రావడంలా. ఎందుకంటే అసలు వాటికి అది గంగనే తెలియదు, ఏదో ఉంటున్నాం అనుకుంటున్నాయి. కాబట్టి కాశీలో ఉండడం కాదు, ఉన్నంతసేపు ఇది అవిముక్త క్షేత్రం. శివుడు ఎప్పుడూ దీన్ని విడిచిపెట్టడు కనుక దీనికి ఏమని పేరు? అవిముక్తము. శివుని చేత పార్వతి చేత ఎప్పుడూ విడిచిపెట్టబడని స్థలం ఇది. ఇది పరమ పవిత్రమైనది, ప్రళయకాలంలో కూడా వెలుగుతుంది, నశించిపోదు. ఇక్కడికి రావడమే తపస్సు, ఇక్కడికి రావడమే జ్ఞానం, ఇక్కడికి రావడమే యజ్ఞం, ఇక్కడ ఉండడమే సమాధి స్థితి, ఇక్కడికి రావటమే అనేక ఇంద్రియ నిగ్రహము అని గ్రహించిన పుణ్యాత్మునికి ఈ కాశీ ముక్తినిస్తుంది. కాశీ వెలుగుతూ కనపడుతుంది కనుక దీన్ని కాశీ అన్నారు. ఒక పక్కన వరణ అనే ఒక నది, అసి అని మరొక నది. ఈ 2 నదులు ఉపనదులు గంగలో కలుస్తున్నాయి. వరణకి అసికి మధ్యలో ఉంది కనుక వరణ అసి వారణాసి. అందుకే దీనికి వారణాసి, వారాణసి, వరణాసి అని పేరు ఎందుకు వచ్చిందంటే వరణ అసి నదులు సంగమం చెందుతున్న గంగానది మధ్యలో ఉన్న స్థలం అని అర్థం అన్నమాట. అదే భ్రష్టమై ఇంగ్లీష్ వాడి నోట్లో పడి బెనారస్ అయింది. నిజానికి వారణాసే బెనారస్ అంటే. అంత దివ్యక్షేత్రం ఇది. ఎప్పుడూ ఇక్కడ శవాలు కాలుతూ ఉంటాయి. ఎక్కడ చచ్చినా ఇక్కడికి వచ్చి కాలిస్తే కూడా వాడికి ముక్తి వస్తుంది. అదే కాదు, ఈ పంచక్రోసుల మధ్యలో, మీరు మొన్న పంచక్రోసుల యాత్ర చేశారే, ఈ మధ్యలో ఎక్కడ చచ్చినా అటువంటి వాళ్ళకి ముక్తి వస్తుంది. అందుకే దీనికి మహాశ్మశానము, ఆనందకాననము అని పేరు. అటువంటి దివ్యస్థలం ఇది. ఈ దివ్యస్థలంలో హిమవంతుడికి చివరి రోజుల్లో ఉండి తరించే భాగ్యం ఇచ్చే శివుడు మామగారికి ముక్తి అడిగితే ఇదిగో ముక్తినిచ్చాడనమాట. ఆ రకంగా శాశ్వత కైలాసం ఇస్తున్నాడనమాట.
అటువంటి పరమాత్ముడు సర్వవ్యాపకుడు వెడుతూ ఉంటే ఆయనకి శకునం ఏమిటి? ఆయనే అందరికీ శకునం అన్నమాట. అందువల్ల ఈ శకునాదులు పట్టింపు ఎప్పుడు పరమేశ్వర నామస్మరణ వల్ల టక్కున తొలగిపోతాయి. అన్నిటికీ మూలకారకుడు ఆయన గనక, ఆయన నామస్మరణంతో మనం తరిస్తాం గనక. తదనంతరం ఈశ్వరుడు శుభముహూర్తంలో అందరినీ వెంట పెట్టుకుని అత్తని, మామని, వారి పరివారాన్ని, ఈ విష్ణు పరివారాన్ని, బ్రహ్మ పరివారాన్ని, దేవతల్ని అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వచ్చాడు. అక్కడ ఒక మహాద్భుత రత్నసింహాసనం విష్ణు ఏర్పాటు చేశాడు. రత్నసింహాసనే శంభు మేనాదత్తే మనోహరే. ఈ సింహాసనం మేన తయారు చేయించిందిట, అల్లుడి కోసం అత్తగారు తయారు చేయించిన సింహాసనం. దాన్ని విష్ణువు పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. అంటే అల్లుడంటే అంత ప్రేమ చూడండి. పెళ్ళి చేయడానికి ముందు ఆలోచించింది కానీ పెళ్ళయ్యాక ఎప్పుడు ఈ అత్తగారులకు అదేంటో తెలియదు కానీ కొడుకు మీద కంటే అల్లుడి మీద ఎక్కువ ప్రేమ పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు కలియుగంలో అల్లుళ్ళ మీద ప్రేమ ఉంటుంది, కొడుకు మీద ఉంటుంది, ఒక్క కోడల మీద ఉండదు. అదే ఉంటుంది అది. మా అమ్మాయి అండి, నా నగలన్నీ, ఒక ఆవిడంది, నా నగలన్నీ మా అమ్మాయికి వెళ్ళిపోతాయి. మరి కోడల సంగతి ఏంటి? కోడలకు మేము ఎందుకు వస్తామండి, పుట్టింటిని తెచ్చుకోవాలి. మరి పుట్టింటి ఆవిడ అలా అందా? ఆవిడ మాత్రం నా కూతురికి వెళ్ళిపోతాయి అందా? కాదట, కోడలికి పెట్టాలట, ఈవిడ మాత్రం కూతురికి పెడుతుందిట. ఏం తెలివితేటలు చూడండి. అంటే కోడలు మాత్రం పనికిరాదు, కూతుళ్ళకి మాత్రం నగలు ఇచ్చేస్తారట. కానీ ఆవిడ అలా కాదు, కొడుకులకి సమానంగా ఇచ్చింది, అల్లుడికి ఇచ్చింది. అందుకే మేనాదేవి జ్ఞానం పొందింది. తర్వాత ఆవిడ ఈశ్వరుడి మీద అభిమానంతో ఒక సింహాసనం చేయించింది. ఆ సింహాసనం శివుడికి ఎంత గొప్ప సింహాసనం ఇచ్చిందో 100 కొడుకులకు, మైరాకుడు మొదలైన వాళ్ళకు కూడా అటువంటి సింహాసనమే ఇచ్చి కొడుకుని, కోడల్ని, అల్లుడిని, కూతుర్ని సమానంగా చూసి ముక్తి పొందింది. కాబట్టి మేనాదేవి దగ్గర అది నేర్చుకోవాలి. నిజం చెప్తున్నానండి, చాలామంది ఇదనమాట. ఏమండి, మా అల్లుడు ఎంతో మంచివాడండి, మా అమ్మాయిని ఎంతో బాగా చూసుకుంటున్నాడు, నాకు ఆ బెంగ లేదండి, ఎటొచ్చెటిపోయిన దిక్కుమాలను కోడలేనండి, మమ్మల్ని సరిగ్గా చూడడం లేదండి. తన కూతురి మాట అల్లుడు వినాలట, తన మాట కోడలు వినాలట. మొత్తం మీద అన్నీ మన మీదే పెత్తనం. మా అమ్మాయికి మీరు ఏం చేస్తారో తెలియదు, మంచి మంత్రం ఇవ్వండి, అల్లుడు గులాం అయిపోవాలి, మా అమ్మాయి మాట వినాలి. అలాగే ఇంకో మంత్రం ఇవ్వండి, కోడలు మా మాట వినాలి, మా కొడుకు చెప్పినట్టు వినాలి. మన ఇంట్లోంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళ మాట వాడే వినాలి, మన ఇంట్లోకి వచ్చినా కూడా మన మాటే వినాలి. మనం మాత్రం ఎవరి మాట వినం. ఆఖరికి పద్మాకర్ గారు చెప్పిన పురాణం కూడా వినం అని కొందరు అనుకుంటారు. మీలాంటి జ్ఞానులు అనుకోరు, మహానుభావులు. మీ గురించి ఏమన్నా అంటే ఇంకేమన్నా ఉందా? నిజం. సరే, ఏమైతేనే ఈ రత్న సింహాసనాన్ని విష్ణువు పట్టుకొచ్చి అక్కడ వేశాడు. ఆ సింహాసనం మీద శివుణ్ణి, పార్వతిని కూర్చోబెట్టారు. రకరకాల హారతులు, ఇందాక చెప్పారు కదా మీకు, మణిదీపాన్ని ఈ కాశీలో రాత్రిపూట ఆదిశేషుడు ఇస్తూ ఉంటాడు. ఆదిశేషుడు మళ్ళీ వచ్చాడు. కాశీలో అర్ధరాత్రి పూట నిజంగా జ్ఞానం కలిగిన వాళ్ళు గుళ్ళోకి వెళ్ళగలిగితే మాత్రం వాళ్ళకి గ్యారంటీగా ఆదిశేషుడు హారతి ఇవ్వడం కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఆదిశేషుడు వచ్చి హారతిని స్వయంగా తన పడగలతో ఇచ్చాడు, మణిహారతి ఇచ్చాట. రత్న ప్రదీప శతకై. మీకు ఒక అనుమానం రావాలి కదా, ఇక్కడ శతకములు అంటాడేమిటి? ఆదిశేషుడికి ఎన్ని పడగలు ఉంటాయి? 1000. నెత్తి మీద అనేక రత్నములు వెలుగుతూ ఉండగా ఆదిశేషుడు హారతి ఇచ్చాడని అర్థం అక్కడ. అంతేగాని 100 కొలది అనాలి. శతకై అంటే ఇక్కడ 100 కొలది, అంతేగాని ఉత్తి 100 కాదు. 100 రత్నములతో ఆదిశేషుడు హారతి ఇచ్చాడు అని ఒక ఆయన తాత్పర్యంలో రాశాడండి. అందుకు చెప్తాను నేను. 100 శిరస్సులు ఉన్నాయి ఆదిశేషునికి. ఆ శిరస్సుల మీద రత్నములు ఉన్నాయి. ఆ మణులతో తానే ఆయన చుట్టూ ఇలా గిర్రం తిరిగాడు కనుక మణిహారతి ఇచ్చాడు. అప్పుడు ఇంకో తమాషా జరిగింది. ఒక సింహం వచ్చింది అక్కడికి. ఎవరా సింహం? పార్వతీదేవి వాహనం. ఆ సింహం నెత్తి మీద ఓ మంచి పాత్ర పెట్టారు. ఆ పాత్రలో కర్పూరం వేశారు. కర్పూరం వెలుగుతూ ఉండగా ఈ సింహం పార్వతీ పరమేశ్వరుల చుట్టూ హారతిలా తిప్పుతాం కదా పాత్ర, అలా తిరిగింది. దీన్ని ఏమనంటారు? సింహహారతి అంటారు. ఎంతలో నందీశ్వరుడు వచ్చాడు. అమ్మవారు యొక్క వాహనం వచ్చి సింహం హారతి ఇస్తే నేనెందుకు ఇవ్వకూడదన్నాడు ఆయన. నందీశ్వరుడు కొమ్ముల మధ్యలో ఓ పాత్ర పెట్టారు, అందులో హారతి వేశారు. నందీశ్వరుడు కూడా హారతి ఇచ్చాడు. దీనికి ఏమని పేరు? నంది హారతి. ఎన్ని హారతులు! ఇన్ని హారతులు ఇచ్చారు. పురాణం చెప్పినవాడికి ఒక్క హారతి లేదు, కానీ శివుడికి ఇస్తే చాలండి, మనందరికీ ఇచ్చినట్టు అనుకోండి. ఈ విధంగా నంది హారతి, సింహహారతి, చంద్రహారతి, రత్నహారతి, శేషహారతి, ఈ విధంగా నాగేంద్ర హారతి అన్నమాట, సూర్యహారతి,
ఇంతలో నక్షత్రాలు వచ్చాయి. 27 నక్షత్రాలు. అవన్నీ పూర్వజన్మలో పార్వతీదేవికి వాళ్ళ అక్కలో, ఈ జన్మలో జగన్మాత ఆవిడ సతీదేవిగా ఉంటే అక్కలు అనుకోండి. ఇప్పుడు కాదు. ఎందుకని దక్ష ప్రజాపతి కూతుళ్ళు అని చెప్పారు కదా. దక్ష ప్రజాపతికి ఈ అశ్విని భరణి వీళ్ళంతా కూతుళ్ళు ఉండోయ్. 27 నక్షత్రాలు వాళ్ళు. వాళ్ళంతా చంద్రుడినే పెళ్లి చేసుకున్నారు. ఎంతో గొప్పవాళ్ళు. అసలు వాళ్ళని తలుచుకుంటేనే మన పాపాలు పోతాయి. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అని పిలువబడి నక్షత్రాలన్నీ వచ్చి శివపార్వతుల చుట్టూ అలా గిర్రును తిరిగి నక్షత్రహారతిని ఇచ్చేసేవి. ఏ హారతి ఇది? నక్షత్రహారతి. ఇన్ని హారతులు పొందాక శివుడు పార్వతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ శుభముహూర్తంలో మీ అందరికీ వరం ఇస్తున్నాను. శివపార్వతుల కళ్యాణం గురించి విన్నారు, శివపార్వతులు పెట్టుకున్న పరీక్షలు చూశారు, కైలాస యాత్ర గురించి విన్నారు, హారతుల గురించి చూశారు. ఇన్ని ఉపకారాలు మీరు మాకు చేశారు. కాబట్టి మీ అందరికీ ఏం వరం కావాలో వరం ఇస్తాను, కోరుకోండి. ఏం కావాలో ముందుగా అత్తగారిని పిలిచేటండోయ్. అమ్మా, అత్త, మేనా, హిమవంతుడికి ఎలాగో మోక్షలక్ష్మి అడిగాడు, ఇచ్చేస్తున్నాను, నీకేం కావాలి? శివుడి పరీక్షలు ఇలాగే ఉంటాయి. ఇక్కడికి చాలామంది వచ్చారు, సింహాసనం మీద కూర్చున్నాను, వరాలు ఇస్తానన్నాడు ఆయన. ముందుగా అత్తగారికి వరం ఇచ్చాట. ఎప్పుడైనా బంధుత్వం కదా మరి, అత్తే కదా మరి. అందుకని అత్త ఏం కావాలని అడిగితే ఆవిడ ఏం కోరుకుందో కొంచెం జాగ్రత్తగా వినండి. హిమవంతుడికి ఆవిడికి తేడా తెలుసుకోండి. ఆయన నాకేమొద్దు, మోక్షలక్ష్మి చాలన్నాడు. ఇప్పుడు ఈవిడేమంది? కృపానిధే కృపాం కృత్వా శివాం సంపాలయిష్యసి సహస్రదోషం పార్వత్యా ఆసుతోష క్షమిష్యసి. నువ్వు కరుణాస్వరూపుడివి, నాకు వరం ఇస్తానన్నావు. పైగా నీకు ఆసుతోషుడు అని పేరు. ఆసు అంటే వేగముగా, తోష సంతోషం పొందుతాట. చాలా తొందరగా ప్రసన్నుడయ్యే దేవుడు ఎవరు? ఒక్క శివుడే. అందుకే నువ్వేం చేయాలి? మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, అదే నాకు ఇచ్చే వరం. సహస్రదోషం పార్వత్యాహ క్షమిష్యసి. పార్వతి 1000 తప్పులు చేసినా క్షమించాలి. మా అమ్మాయిని నీ చేతిలో పెట్టాను, నువ్వు నాకు ఇచ్చే వరం మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడమే. మంచం మంచి కిందకు తోసేయడాలు, తిట్టడాలు, కట్నం తెమ్మండాలు, బాధలు పెట్టడాలు ఇవేం ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకో. ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టు, కాపాడు. అందుకే నీకు ఇచ్చి పొడి చేశాను. అందరు ఎన్ని చెప్పినా, లోపల బెంగొచ్చినా, చివరికి ఈ సప్త ఋషుల మాటలు విని, అరుంధతి మాట విని, బ్రహ్మ మాట విని, నారదుని మాట విని, బంగారంలా ఎంతో ప్రేమగా పెంచుకున్న నా కూతుర్ని నీ చేతిలో పెట్టాను. నాయన నీకు పుణ్యం ఉంటుంది తండ్రి, నాకు వేరే వరం ఏం వద్దు నాయన, నీకు నీ పెద్దలకి వదన్నాం, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. 30-31 శ్లోకాలు చదువుతూ ఉంటే అసలు తల్లులకి కూతుళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుస్తుంది. మీకు కళ్ళు తిరగట్లా? చూడండి, ఒకసారి ఆలోచించండి. పరమాత్ముడు ఏదైనా ఇస్తాడు. ఆయన ఆవిడ అడిగిన మాట ఏమిటి? మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, తప్పులు క్షమించు. తత్పదాంబుజ భక్తాచ మద్వత్సా జన్మజన్మని స్వప్నే జ్ఞానే స్మృతిర్నాస్తి మహాదేవం ప్రభుం వినా. నా కుమార్తె జన్మ జన్మల్లో నీ మీద భక్తి పెంచుకుంది, నీ పాదపద్మాలు అర్చించింది. అటువంటి ఆవిడ నాకు కూతురుగా పుట్టి నా ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా? మెలకువగా ఉన్నట. ఎప్పుడెప్పుడు? జ్ఞానే స్మృతి నాస్తి మహాదేవం ప్రభుం విన. స్వప్నే కలగంటున్న, జ్ఞానే మెలకువ తెచ్చుకున్న, వేరే స్మృతి లేదు ఆవిడికి. అంటే కలలో అయినా మెలకువలో అయినా కేవలం నిన్నే తలుచుకుంది. ఎప్పుడు చూడు, మా ఇంట్లో ఉన్నప్పుడు మహాప్రభు నువ్వు లేకపోతే ఎలా బతుకుతాను అన్నదట. కళ్ళలోనైనా మెలకువనైనా తలతును నిన్నే ప్రణయదేవిగా అని పెంగళవారు రాశారు. కానీ అసలు ఈ మాట అన్నది నిజానికి పార్వతి. ఇది చూడండి ఇక్కడే, స్వప్నే జ్ఞానే స్మృతిర్నాస్తి మహాదేవం ప్రభుం విన. కలలో అయినా మెలకుగా ఉన్న ఎప్పుడు మహాదేవ అని నిన్నే తలుచుకుందయ్యా మా ఇంట్లో ఉన్నంతవరకును. నీ భక్తి ఆవిడ హృదయంలో ఉంది.
నీ మాట వింటే చాలు హర్షాశ్రు పులకాన్విత, కన్నీళ్లు కారిచేసేది ఆనందంతో, పులకించిపోయేది. శివ అని ఎవరైనా పలికితే ఎక్కడ శివుడు అంటుంది. నిన్ను ఎవరైనా నిందిస్తే చంపడానికి సిద్ధపడింది. అటువంటి వాడివి నువ్వు, ఆవిడ గురించి తెలుసు, కొంచెం జాగ్రత్తగా చూస్తావు కదా, తొందరపడి ఏమనవు కదా అనగానే ఆయన నవ్వి, ఇదే నా దగ్గర నువ్వు అడిగిన వరం. అమ్మా నీకు తెలియదు, ఒక మాట చెబుతున్నాను నేను. అసలు ఆవిడ ఏమన్నా అంటే నేను బతకగలనా? ఆవిడ మహాశక్తి, ఆదిశక్తి, పరాశక్తి. ఆ శక్తి నాలో సగభాగంలో ఉన్నంత వరకే నేను శివుణ్ణి. ఒకవేళ ఆవిడ అలిగి నన్ను వదిలి వెళ్ళిపోతే ఇక ఆ తర్వాత శివుడు కూడా ఎందుకు కొరగాకుండా అయిపోతాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని అక్కడే చెప్పాడు ఆయన. ఆవిడ ఉంటేనే, శక్తితో కూడితేనే ఏ పనైనా చేయగలుగుతాడు, లేకపోతే అసలు కదలలేడు, శవంలో అయిపోతాడు శివుడు కూడా. కాబట్టి మా అవినాభావ సంబంధం తెలియక ఆవిడ గురించి అడిగావు, సందేహం లేకుండా మేమిద్దరం శివాశివులం కలిసే ఉంటాం, నీకు కూడా ముక్తినిస్తున్నాను అని పలికాడు. ఈ విధంగా మళ్ళీ అత్తగారికి కూడా మంచి వరము, ఆవిడికి వరం ఇవ్వడం, ఆవిడ కోరికలు స్వీకరించాడు. బ్రాహ్మణ స్త్రీలు వచ్చారు, పార్వతీదేవికి ఎన్నెన్నో వరాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దేవతలంతా ఇంకొక కోరిక ఉందన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక కదా. దేవతలు ఏం కోరారు? మీ ఇద్దరు సింహాసనం మీద ఇలా కూర్చుంటే మీ చుట్టూ తిరుగుతాం, మేము ప్రదక్షిణ చేయడానికి వీలుగా కొంచెం ముందుకు వేసుకోండి సింహాసనం, మీ ఇద్దరు కూర్చుంటే మీ చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేస్తాం, 3 సార్లు కంటే ఎక్కువద్దు. మీ చుట్టూ 3 సార్లు తిరిగితే భువన బ్రహ్మాండముల చుట్టూ తిరిగినట్టే, సకల తీర్థయాత్రలు చేసినట్టే. మాయా, ద్వారకావంతి, కాశీ, కురుక్షేత్ర, గయా, ప్రయాగాది క్షేత్రములన్నీ మీలో ఉన్నాయి. నీవెక్కడుంటే అక్కడే కాశీ, నీ ఉన్న చోట గయా, నీ ఉన్న చోట ప్రయాగ. అందువల్ల మహానుభావ ప్రదక్షిణ చేసే భాగ్యం అమరగా. శివుడు నవ్వాడు. ఏం పార్వతి ఇద్దామా అన్నట్టు పక్కకి తిరిగి. ఎందుకు కొట్టారు చప్పట్లు? నేను అదే శివుడు అలా చూశాడని చెబుతున్నాను తప్ప. నేను శివుడు అలా పార్వతిగా చూసి ఏం ప్రదక్షిణకి అవకాశం ఇద్దామంటే ఆవిడ జాలి పడిపోయి, పోన్లండి బిడ్డలు వీళ్ళు అడిగారుగా, అలాగే అంది ఆవిడ. మళ్ళీ అక్కడి నుంచి ఆర్డర్ వేయాలి. వేయగానే మొత్తం దేవతలంతా ఆయన చుట్టూ యాని కానిచ పాప అని అన్నారు. ఎవడికి వాడే పాపోహం అనుకోవాల్సిందే. అహం ఉన్నంత వరకు పాపే, గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన అన్నాడు, ఎప్పుడూ పాపాత్ములు అంటారు ఏంటంటే దిక్మాలు కూడా, ప్రదక్షిణ చేసినప్పుడు మాత్రం ఉత్తప్పుడు శివోహం లేదా అహం బ్రహ్మాస్మి అంటారు. ఒక్క ప్రదక్షిణ సమయంలో పాపోహం, పాప కర్మాహం అంటారు. ఏమిటి పుణ్యోహం అనకూడదా? కాశీలో ఉన్నాం కదా అంటే, అహం అని ఉన్నంత వరకు నువ్వు పాపాత్ముడివే. నేను అనుకున్నావా పాపాత్ముడివి, నేను చేశాను, నేను గొప్పవాడిని. ఈ దిక్కుమాలాడు కొంతమంది అహం అహమే పైగా వీళ్ళ మోహం తగలయ్యా. ఇలా అనుకున్నంతకాలం వాళ్ళు పాపాత్ములు అన్నారు. నేనల్లా ఇందులో చెప్పారు. కాబట్టి నీలో అహంకారం ఉంది, నేను అనుకుంటున్నావు కాబట్టి పాపహ, నువ్వు పాపాత్ముడివే. పాపకర్మాహం అనవలసిందే, పాపాత్మ అనవలసిందే, పాప సంభవ అనవలసిందే. ప్రదక్షిణ చేస్తే మొత్తం పాపాలు పోతాయి. అందుకని వాళ్ళంతా తిరిగారు. అప్పుడు ఆఖరణ బ్రహ్మగారు వచ్చాడు. మీకు కళ్యాణం జరిపించిన పురోహితుణ్ణి, నాకు దక్షిణ అన్నాడు ఆయన. దక్షిణ ఇవ్వకుండా వెళ్ళకూడదటండి. పైకి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సంతోష్ కానీ భాస్కర్ కానీ ఇలాంటి వాళ్ళు వినవలసిందేంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళాక గూగుల్ పే చేస్తాననకూడదు. దక్షిణ ఆన్ ది స్పాట్ ఇవ్వకపోతే గంటకి దానికి ఫైన్ పడుతుందట. నేను చెప్పడం కదా, శివపురాణంలో చెప్పారు. ఎవరికైనా ఒక 1000 రూపాయలు దక్షిణ ఇద్దాం అనుకుని ఇవ్వకుండా వెళ్ళిపోతే 2 గంటల తర్వాత 2000 ఇవ్వాలట. వారం దాటిపోతే 2000కి మళ్ళీ 2000, ఇందాక 2000 దక్షిణ ఇవ్వాలంటే అది 4000 అవుతుందా? 4000 వల్ల 8000 అవుతుంది వారం దాటితే. ఏడాది తర్వాత ఇస్తే 1,00,000 రూపాయలు, అంత రెట్లు పెరిగిపోతాయి. అలా 7 ఏళ్ళు దాటిపోతే ఇక నీ మొత్తం భూమండలం దాని ఇచ్చినా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇందువల్ల ఎప్పుడు కూడా ఎవరికైనా ఇద్దాం అనుకుంటే వాయిదా పద్ధతి ఉంది, దేనికైనా వాయిదా వేయకుండా ఇచ్చేయవలసిందే. అందువల్ల ఎప్పటికప్పుడు అప్పుడే అది సెటిల్ చేసేయాల్సిందే. ఏమండి మీకు 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకున్నానండి, నెక్స్ట్ ఇస్తానంటే 1,00,000, 2 లక్షలు, 4 లక్షలు అవుతుంది. కొంతకాలం దాటిపోతే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక ఆ తర్వాత నువ్వు దానం ఇచ్చినా ఫలితం లేదని చెప్పారు ఇందులో. అందువల్ల మరీ ఆలస్యం చేయకూడదు. నాకు దక్షిణ వెంటనే ఇమ్మన్నట్టు ఆయన. శివుడు నవ్వి, మొత్తం భూమండలం అంతా ఒక తులలో పెట్టి ఆ భూమి యొక్క భారం ఎంత ఉందో అంత బంగారం నీకు ఇస్తున్నాను అన్నాడు. బాబు నీకు దండం, నాకు బంగారం వద్దన్నాడు ఆయన. నువ్వు భూమిని తులాభారం తూచి అంత బంగారం ఇస్తే ఆ బంగారం నేను ఎందుకు అడుగుతాను? నేను అడిగే దక్షిణ వేరు, నేను అడిగిన దక్షిణే ఇవ్వాలి. నువ్వు ఇచ్చే దక్షిణ వద్దనగా
నవ్వాడు ఆయన. ఏం కావాలో కోరుకో. ఎంతో కష్టపడి నీ కళ్యాణ ఘట్టం విన్న మానవులందరికీ ఇహపరాలు ప్రసాదించు, ఇదే నాకు కావలసిన దక్షిణ. 7 రోజులు కొంపగోడు విడిచిపెట్టి అప్పుడప్పుడు కంచాలు పుచ్చుకొని బజ్జీల కోసం చట్నీ కోసం వెంపర్లాడుతూ, ఏదో ఇంట్లో అయితే హాయిగా కంచాల దగ్గరికి వస్తాయి, ఇక్కడ అంతకంటే బాగా వస్తున్నాయి అనుకుంటే వేరే విషయం. అయినప్పటికీ పాపం క్యూలో నిలబడి పురాణాలు వింటూ కింద కూర్చుంటూ రూముల్లో పడుకుంటూ నానా కష్టాలు పడి బజ్జీ చట్నీ తింటూ ఎంతో శ్రమ కోర్చుకుని సాంబార్ అన్నాలు తింటూ, అన్నం తినడం అంటే శ్రమ కాదు మరి, కంచంలోకి వచ్చిన పాయసం తినడం ఎంత శ్రమ అండి మరి. అలా పాయసం తింటూ మధ్యలో బూరెలు తింటూ గారెలు తింటూ పురాణం విన్నారు కదా, అన్నీ విడిచిపెట్టేశారు కదా, కుటుంబానికి దూరంగా ఉన్నారు కదా. అలా ఉండి ఎంతో శ్రద్ధతో శ్రవణము చేసిన ఈ పుణ్యాత్మలను అనుగ్రహించడమే నాకు నువ్విచ్చే దక్షిణ. ఇది బ్రహ్మగారు గొప్పతనం అంటే. చూసారా, బ్రహ్మగారు ఇలా అడగాలట దక్షిణ. వీళ్ళందరూ కథ విన్నవాళ్ళు బాగుపడితే చాలు, ఇదే దక్షిణకి, వేరే దక్షిణ నాకు వద్దు, కవర్ ఇచ్చినా పుచ్చుకొని అన్నాడు బ్రహ్మ. బంగారం వద్దన్నాడు. అనగానే వెంటనే ఆయన, అయితే ఇప్పుడు చెబుతున్నాను వినండి. యదం ఆఖ్యానం అద్భుతం మంగళాయనం సర్వవిఘ్న ప్రశమనం సర్వవ్యాధి వినాశనం యయిమం శృణుయాత్ నిత్యం శుచి తద్గతమానసః శ్రావయేద్వాథ నియమాత్ శివలోకం అవాప్నుయాత్. యహ ఎవడు ఇమం ఈ దివ్యమైనటువంటి చరిత్రం లేక ఆఖ్యానం, ఇదం ఆఖ్యానం, ఈ ఆఖ్యానాన్ని శృణుయాత్ వింటాడో లేదా శ్రావయేత్ వినిపిస్తాడో. కొంచెం వినండి జాగ్రత్తగా. ఈ కథని విన్నవాడు అంటే మీరు, విన్నవాడు విన్నది అండి. విన్నవాడు అంటే అక్కడ స్త్రీ పురుషుడని కదా, ఎవరైనా ఈ చరిత్రని శ్రద్ధతో విన్నవారు ఎవరైనా వారు, వినిపించిన వారు కూడా, ఈ ఇద్దరూ కూడా సకల దుఃఖముల నుండి పాపముల నుండి విముక్తి పొందుతారు. అనేక మంగళములకు నిలయం ఈ కథ అంటే. అనేక మంగళాలు, ఒకటి కాదు, సకల శుభాలకి నిలయం ఈ కథ. ఈ కథ వినడం వల్ల అది కూడా ఎలాగట, నిశ్చల మనస్కులై అంటే శ్రద్ధగా, తద్గత మానస అనడం ద్వారా ఇక్కడ ఉన్నంతసేపు, ఈ కథ వింటున్నంతసేపు మనస్సు అటు ఇటు చెదరకూడదు, శ్రద్ధగానే ఉన్నారు. నాకు ఒక నమ్మకం ఏంటంటే మీరంతా మనస్సు చెదిరిపోకుండా శ్రద్ధతో ఈ కథ విన్నారు, ఏకాగ్ర చిత్తంతో విన్నారు. అలా శ్రద్ధగా ఈ కథ విన్నటువంటి వాళ్ళు సకల విఘ్నముల నుండి విముక్తులవుతారు. ఇక్కడ మీకున్న అన్ని విఘ్నాలు తొలగిపోతాయి, ఇంటికి వెళ్ళాక వచ్చే విఘ్నాలు తొలగిపోతాయి, ఇక జీవితంలో విఘ్నములు రావు. సర్వ వ్యాధి వినాశనం, ఈ కథ అన్ని వ్యాధులను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ కథ వింటే శివలోకం అవాప్నుయాత్, శివలోకమును పొంది తీరుతాడు. పైగా యశస్యం, ఈ కథ విన్న వాళ్ళకి కీర్తి కలుగుతుంది. ఈ కథ కీర్తినిస్తుందన్నమాట. ఎంతో పూర్వం చెడ్డ పేరు పోతుంది, అపకీర్తి పోతుంది, కీర్తి లభిస్తుంది. తర్వాత స్వర్గం, స్వర్గము అంటే ఇక్కడ దేవతలుండే స్వర్గం అని కాదు, అపవర్గం అని అర్థం, మోక్షం అని అర్థం. ఇప్పుడు రాముడు స్వర్గానికి వెళ్ళిపోయాడు అవతారం చాలించి అంటే అక్కడ అర్థం మామూలు స్వర్గమా, ఆయన నిజలోకానికి వెళ్ళాడని అర్థం. ఆయుష్యం, ఇది విన్నవాళ్ళు ఆయువును పొందుతారు. శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళకి పుత్రులు పౌత్రులు లభిస్తారు, పుత్రికలు లభిస్తారు, వాళ్ళు కూడా విద్యావంతులు అవుతారు. పుత్ర పౌత్రకరం పరం అన్నారు, అందుకే పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. సర్వకామప్రదం, మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఇహ ఈ లోకంలో భుక్తిదం, భుక్తిస్తుంది. తర్వాత శరీరం విడిచాక ముక్తిదం, మోక్షము ఇస్తుంది. అపమృత్యు ప్రశమనం, అపమృత్యువులు తొలగిపోతాయి, మహాశాంతి కలుగుతుంది. సర్వ దుస్వప్న శమనం, అన్ని చెడ్డ కళల ఫలితాలు తొలగిపోతాయి. ఒక్కొక్కడికి దిక్కుమాల కళలు వస్తూ ఉంటాయండి, మాయిదారి కళలు. ఆ కళల వల్ల ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ కథ వింటే దుస్వప్నములు కూడా సుస్వప్నములు అవుతాయి, మంచి స్వప్నాలు అవుతాయి, చెడ్డ కళల ఫలితాలు పోతాయన్నమాట. బుద్ధి ప్రజ్ఞ ఇవన్నీ పెరుగుతాయట. బుద్ధి వేరు ప్రజ్ఞ వేరు, అందుకే బుద్ధి ప్రజ్ఞాది సాధనం అన్నారు దీన్ని. ఇది ప్రతిష్టాకాలంలో దేవతల ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు శివాలయం మొదలైన ఆలయాలు కట్టించిన కాలంలో ఇది చెప్పినా విన్నా, అమ్మ బాబోయ్ ఇక వాడు శాశ్వతంగా కైలాసంలో ఉంటాడు, ఈ లోకంలో ఉన్నంతకాలం సకల సుఖాలు పొందుతాడు. ఈ మంగళ చరిత్ర
ఏదన్నా ప్రత్యేకమైన కోరికనప్పుడు ఉన్నారట, మా పిల్లలు బాగుండాలి, వీళ్ళకి చదువు రావాలి, లేదా వీళ్ళకి సరిగ్గా మాటలు రావట్లేదు, మాటలు రావాలి. కొంతమంది పిల్లలకి సరిగ్గా మాటలు రావండాయి, కొంతమంది పిల్లలు క్రూరులై తల్లిదండ్రులు కొట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఘట్టం మొత్తం వినిపిస్తే పిల్లలకి, లేదా ఇంట్లో మనం విన్నా, ఇప్పుడు ఇదంతా యూట్యూబ్లో రికార్డ్ అయిపోయింది కదా, ఎంతో పూర్వం శివపురాణంలో కూడా ఈ కథ చెప్పారు కదా, ఇది ఆల్రెడీ యూట్యూబ్లో సేవ్ అయ్యి ఉంది. మీరు మీ ఇంట్లో ప్లే చేసుకు వినండి. ఆ ఇంట్లో ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయో మీకే తెలుస్తుంది. పిల్లలు గ్యారంటీగా బాగుపడతారు, సర్వకార్యసిద్ధి కలుగుతుంది. అందుకే చివరిని ఏమన్నాడంటే సిద్ధ్యంతి సర్వకార్యాణి, అంటే అన్ని కార్యములు సిద్ధిస్తాయి, మీ పనులు అయిపోతాయి, గ్యారంటీగా నెరవేరతాయి. దీనికి సత్యం సత్యం న సంశయ అనే మాటతో ఈ పురాణం ముగించాడు. కొంచెం జాగ్రత్తగా వినండి. శృణుయాద్వా శుచిర్భూత్వా చరితం శివయోహ శివం, పార్వతీ పరమేశ్వరులు ఈ కథని పైనేమో విన్నా ఇక్కడ వినిపించిన అన్నాడు కదా, అలా విన్నటువంటి వాళ్ళకి వినిపించిన వాళ్ళకి సిద్ధ్యంతి సర్వకార్యాణి, వాళ్ళ పనులన్నీ నెరవేరతాయి. అందులో మనకు అనుమానం ఉంటుందేమోనని వ్యాసుడు చివరిలో సత్యం సత్యం న సంశయ, ఇది నిజం నిజం సందేహము లేదు అన్నాడు ఆయన. కాబట్టి మీరంతా ఎంతో శ్రద్ధతో ఇక్కడ కూర్చుని విన్నారు, ఇక మీకు తిరుగులేదు, నాకు ఆ నమ్మకం ఉన్నది. అదృష్టవంతులంతా ఈ సప్తాహ దీక్షలో పాల్గొన్నారు. పాల్గొనడం ఒక ఎత్తండి, గ్రహణ సమయంలో వినమన్నాడు దీన్ని. గ్రహణానికి ముందు దీన్ని విని అప్పుడు గ్రహణస్నానం చేసి దీక్షా కంకణం విడిచిపెడితే కురుక్షేత్రంలో 1,000,000 నిష్కాసములు 1,000,000 బంగారు నాణెములు గ్రహణం నాడు దానం చేసిన ఫలితం పొందుతారట. నేను ఇంక మామూలుగా చెప్పలేను, చెప్పడం చాలా కష్టం. నిష్కాసము అంటే 12 గ్రాములు బంగారం. ఏమిటి? 12 గ్రాములు ఒక అచ్చేస్తే అది నిష్కాసం. 1,000,000 నిష్కాసములు అంటే 12 కోట్ల గ్రాముల బంగారమా? మానవమాత్రుడు ఇవ్వగలడా? అది కూడా కురుక్షేత్రంలో గ్రహణ స్నానం అయ్యాకట. అసలు బంగారం పట్టుకెడితే పట్టుకుంటున్నారు దొంగ బంగారమేమోనని. 1,00,000 రూపాయలు తెస్తేనే ఎయిర్పోర్ట్లో పట్టుకోట్లా, కట్ల పట్టుకెడితే చూపించాలి అదేమిటో. బంగారం అలా పట్టుకుపోతా అంటే తేనెవరు. దుబాయ్ నుంచి వచ్చేటప్పుడే పాపం 4 గ్రాములు తెస్తే 5 గ్రాములు ఎక్కడి నుంచి తెచ్చామని అడుగుతారట కస్టమ్స్ వాళ్ళు. అంత అన్ని కష్టాలట. కస్టమ్స్ అంటేనే కష్టాలు, ఎక్కువ కస్టమ్స్ వస్తాయి కనుక కస్టమ్స్ శాఖ అన్నారేమో దానికి. కాబట్టి బంగారం తెచ్చుకోవడం కష్టం. కాబట్టి మీలో ఎవరైనా 12 కోట్ల గ్రాముల బంగారం కురుక్షేత్రానికి పట్టుకెళ్ళండి చూద్దాం. అక్కడికి పట్టుకెళ్ళి కురుక్షేత్రంలో రేపు సూర్యగ్రహణం అయ్యాక దానం ఇవ్వండి. ఈ కాలంలో కష్టం. ఏ కృష్ణుడు ఇచ్చాడంటే అర్థం ఉంది, బ్రహ్మ ఇచ్చాడంటే అర్థం ఉంది. కాబట్టి అలాంటివి కష్టం. అంత డబ్బు లేదు, అంత బంగారము లేదు, ఉన్నా ఇవ్వాలేం. కానీ అంత దానం చేసిన ఫలితం వల్ల మొత్తం భూమండలాన్ని మోసే ఆదిశేషుడి జన్మ వస్తుందిటండోయ్. ఆదిశేషుడు భూమిని మోసాడంటే పూర్వం అంత దానం చేశాడు కనుక ఆ ఫలితం మనకి ఎలా వస్తుంది? శివపురాణమును గ్రహణమునకు ముందు విని దీక్షా కంకణమును గంగా నదిలో విడిచిపెడితే అటువంటి వాడికి అంత ఫలితం వస్తుంది. మీరు అందులో ఉన్నారు. ఇప్పుడు ఎవడి జాతకం ఎలా మారుతుందో చెప్పలేము. జీవితంలో యాత్ర చేయని వాళ్ళు కూడా ఈ కాలంలో రాగలిగారంటే వాళ్ళకి ఎక్కడో ఉంది పూర్వజన్మ సుకృతం. కాబట్టి కంగారుబడి కంకణం అప్పుడు ఈ లోపు విడిచిపెట్టకండి. ఆ రోజే 4 గంటలకి సంకల్పం చెప్పగానే స్నానం చేసి టక్కన అందులో విడిచిపెట్టేయండి. స్నానం అయిపోయాక చక్కగా ఈ బట్టలు పిడిచి అందులోనే చక్కగా కొత్త బట్టలు కట్టుకోండి. కొత్త బట్టలు అంటే నా ఉద్దేశం పొడి బట్టలు. అబ్బో కొత్త బట్టలు అని మళ్ళీ ప్యాంటు షర్ట్లకి పరిగెత్తకండి, ఏం చెబితే ఏం ఉంటాయో తెలియదు. ఆ బట్టలు విప్పి తడి బట్టలతో జపం చేయకూడదు కనుక పొడి బట్టలు కట్టుకోండి. ఒడ్డున అందరూ కూర్చోండి హాయిగా, ఎక్కడ పడితే అక్కడ చతికిల పడండి. గ్రహణ కాలంలో కురుక్షేత్రంలో మెట్ల మీద కూర్చున్నారు, అక్కడ రేవుల దగ్గర కూర్చుని జపం చేశారు కృష్ణ పరమాత్మాదులు. మనం కూడా అలాగే ఎక్కడో చోట చతికిల పడి జపం చేస్తాం. 5 గంటల నిమిషాలకి 2 నిమిషాలకి పడుతుందని బుట్టేవారి పంచాంగంలో ఉంది. 38కి పోతుంది. ఇంచుమించుగా 2 నిమిషాలు అటు ఇటు చూసుకుని మనం అయ్యి అవగానే మళ్ళీ ఈ పొడి బట్టలు పక్కన పెట్టి ఇందాక ఇప్పిన తడి బట్టలతో స్నానం చేయండి. పట్టు స్నానమునికి ఏ వస్త్రం వాడేమో దాంతో స్నానం చేస్తే ఎక్కువ లాభం అనమాట. అందుకని మళ్ళీ ఆ తువ్వాలో పంచో కట్టుకోండి. మళ్ళీ వాళ్ళు స్నానం చెప్పగానే సంకల్పం చెప్పాక ఈలోపు తొందరపడి బుడుంగన బడుంగులో ములక్కండి. ఆయన సంకల్పం చెబుతాడు. ఇక్కడ 3 వచ్చారు ఏకంగా. ఆ 3 కూడా మంచి కంఠాలతో చెబుతారు. ఆ సంకల్పం అయ్యి అవగానే హాయిగా స్నానం చేయండి. దాన ధర్మాలు ఏం చేసుకున్నా మనస్సులోనే చెప్పుకోండి, పైకి అందరి ఎదురుగా చెప్పండి. నేనండి చిన్న మెత్తు బంగారం దానం చేద్దామనుకుంటున్నానండి అని అక్కడ అనౌన్స్ చేయకండి. మీ మనస్సులో అనుకోండి చాలు. ఇచ్చేది పావలా 10 సార్లు చెప్పడం అనమాట. ఏమనుకుంటున్నారు? నేను బంగారం తెచ్చారు. ఒక ఆవిడ ఆయన చేతిలో బంగారం పెట్టింది. ఆ బంగారం ఎక్కడుందో ఎప్పటికీ కనపడదు. అది బంగారంట
అంటే కొట్లో గీకినప్పుడు వస్తుంది చూడండి, రథన పట్టుకొచ్చింది. ఇదిగో జాగ్రత్త అంటుంది. ఏడు జాగ్రత్త అంటాడు ఈయన. జాగ్రత్తగా ఉండడానికి కాబట్టి గాలికి ఎగిరిపోయింది అది, ఆ రథనం. అది బంగారంట. కాబట్టి అలాంటిది దానం చేస్తూ 100 సార్లు చెప్పుకోవడం ఎందుకు? మనం ఇచ్చేది ఎంత కొండంత ఏమీ చెప్పదు, పరమాత్మనికి తెలుసు. సంకల్పం అక్కడ మనస్సులో అనుకుని ఇక్కడికి వచ్చేసాక రూమ్లో సన్మాన సభ పెట్టినట్టుగా పెడతారు. ఎవరికి మీకు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇచ్చేయండి, ఏం పర్వాలేదు. ఏమీ ఇవ్వలేని వాడు మానసికంగా సువర్ణము అంటే మంచి అక్షరం ఓంకారం అనుకుని వచ్చేయండి. ఏం చేస్తాం, కర్మగాలి దారిద్ర్యంతో బాధపడుతున్నవాడు వాడికి దోషం లేదట. ఓం నమ శివాయ అనుకోండి, ఓపిక ఉన్నవాడు చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ పూట పవిత్ర దానాలు చేసుకుని తరించండి. ఏవైనా అనుమానాలు వస్తే తర్వాత అడగమనండి మిమ్మల్ని. అనుమానాలు అసలు ఉండకుండా ఉండవు. దేహం ఉన్నంత వరకు సందేహం ఉండు అన్నాను ఒకప్పుడు అవధానంలో పద్యంలో. ఈ దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుంది. ఇప్పుడు బంగారం తెచ్చుకోలేదనుకోండి, బంగారం దానం చేస్తామని మనస్సులో అనుకుని దాని బదులు డబ్బులు ఇవ్వచ్చా? ఆ డబ్బు అయినా బంగారమేగా, కాబట్టి ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఉదాహరణకు చెప్పనా మీకు, వెంకటాచలంలో భూదానం చేస్తే మంచిదని ఉంది కదా స్కాంత పురాణంలో. వెంకటాచలంలో భూదానం ఎలా చేస్తారు చెప్పండి మీరు? కొండ మీద దానం చేసే అధికారం మీకుందా? కొండ మీరు ఇవ్వగలరా? అసలు మనం పెడితేనే భక్తులు మెడట్టు గంటి వస్తున్నారు ఈ మధ్యన. అంటే అర్థం, వెంకటాచలంలో ఆచమనం చేసి నేను భూదానం ఫలానా చోట చేస్తాను, వాడు నెల్లూరులో ఉంటే నెల్లూరులో చేయమనండి, లేదా ఏలూరులో ఉంటే ఏలూరులోనే వెళ్ళి చెయ్యండి. అక్కడ చేస్తున్నానని సంకల్పం అక్కడ చెప్పుకొని ఆయన దగ్గరికి వెళ్ళి చెయ్యమని అంతరార్థం. అందువల్ల బంగారం తెచ్చుకొని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు శ్యామల గారు ఉన్నారు, ఆవిడేదో కేజీ తెద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు కాశీవాసంలో ఉన్నారు, కేజీ తెచ్చుకోలేపారు. పద్మాగర్ గారికి ఏలూరు వెళ్ళాక కేజీ బంగారం ఇస్తామని అక్కడ చెప్పుకుని ఇంటికి వెళ్ళాక కేజీ తెచ్చుకోవచ్చు. కాదంటాడు ఎటీనా, ఏమి కాదంటారు. కాబట్టి ఇప్పుడు కంగారెడ్డి మరి పారిపోకండి, కేజీ ఇమ్మన్నారని ఇప్పుడు లేనిపోరు కూడా మెట్టు దిగి పారిపోతారు. అందులో చెప్పచ్చు. ఆవిడ అలా అందు. శ్యామల ఎంత గొప్పదంటే ఆవిడ పరమభక్తురాలు. అసలు ఆలపాటి పాండురంగారావు గారు అంత గొప్పవాడు. క్షణం ఇది అప్రస్తుతం కాదు కానీ ఒక విషయం చెప్పాలి. ఆ దంపతులు షష్ఠి పూర్తి కార్యక్రమం అంతా గురువుగారు రామకోటలో చేయించారు. ఏనాటి మాట ఇది? 2001 అండి, 2 ఇంచుమించుగా ఆ కాలంలో షష్ఠి పూర్తి చాలా బాగా జరిగింది. కొంతకాలం పోయాక తప్పదుగా శ్యామలరావు గారి భర్త ఆలపాటి పాండురంగారావు గారు గురువుగారికి అత్యంత ప్రీతిపాత్రులు వాళ్ళు. వీళ్ళు కూడా ఉపాసనా పరులు. ఆయన అనుకోకుండా తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలోకి వెళ్ళిపోయారు. అందరూ ఏడుస్తూ ఉంటే ఈవిడ కూర్చొని లలితా సహస్రనామం చదువుకుంటుంది ఈవిడ. అప్పుడు కొందరు వచ్చి, ఏంటంటే ఆయన ఎలా ఉన్నారంటే, భగవంతుడు శరీరం ఇచ్చాడు, ఉంచాలో తీసుకుపోవాలో ఆయన నిర్ణయం. నేను ఏడిస్తే ఆయన వస్తాడా? కానీ దాని బదులు లలితా సహస్రనామం చదివితే ఈ పుణ్యం వల్ల ఆయన ఉత్తమ గతులు కడతారు. అంతటి ఉత్తమురాలు ఆవిడ. నిజం జరిగింది. అడగండి బాలకృష్ణ గారు, అడగండి. ఎవడు బాలకృష్ణ గారు? ఆవిడేమి ఏడవలేదు. తర్వాత కొద్ది రోజులు ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతే ఆయనకి ఏం చేయాలో అవి చేస్తుంది తప్ప ఆవిడ ఒక్కనాడు కూడా ఈ దేహం యొక్క గొప్పతనం తెలుసు ఆవిడికి. అటువంటి ఉత్తములు నా శిష్యులు అవ్వడం నా అదృష్టం, నిజంగా చెప్తాను నేను. వాళ్ళంతా పంచదశి మహామంత్రం చేసి యజ్ఞం కూడా చేసుకున్నారు కదా, అక్షరాలక్షలు జపం చేసి యజ్ఞం చేసుకున్నారు. అందుకే భగవంతుడు కాశీ తీసుకొచ్చాడు వాళ్ళని. కాకపోతే నా శిష్యులు కాబట్టి అప్పుడప్పుడు సరదాగా ఒక హాస్యం వాళ్ళ మీద వేస్తే వాళ్ళు ఏమనుకోరు కాబట్టి అంటూ ఉంటాను తప్ప, పరమ పుణ్యాత్ములు, అసలు దేహభ్రాంతి లేదు, వాళ్ళకి ఆస్తుల మీద వ్యామోహం లేదు, అలా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఉందనుకోండి, ఆ పూర్ణేశ్వరి తీర్థకి ఒక సొంత ఇల్లు లేదు, గజం లేదు. వాళ్ళ అమ్మ బంగారం అంతా అమ్మేసి ఈ కార్యక్రమం చేసింది ఆవిడ. ఆవిడ వెనకాతలు ఇప్పుడు ఏం లేదు, ఆవిడ బతకడానికి ఏం లేదు తెలుసు ఆవిడికి. కానీ ఆవిడని శివుడు బతికిస్తున్నాడు. చెప్పారు ఆవిడగండి, భామామణిని అడగండి చెప్తుంది, ఆవిడే చెప్తుంది. ఆవిడకి ఏముంది? బ్యాంక్ అకౌంట్ లేదు, ₹1 లేదు, కానీ ఆవిడకి ఏ లోటు లేదు. ఎలా బతుకుతున్నారు వాళ్ళు? అదే ఈశ్వరుడి మీద భారం అంటే. ఈశ్వరుడు సర్వ ప్రాణులకి ఎక్కడ ఏం పెట్టాలో అది పెడతాడు. కోట్లు ఉన్నవాడు భయపడిపోతున్నాడు, రేపు పొద్దున ఎలా బతుకుతాం బాబోయ్, రిటైర్ అయిపోయాక మాకు పెన్షన్ లేదని ఒకడు, పెన్షన్ వస్తుందో లేదో, ఏది 75,000 వచ్చినా సరే నేను ఒక నెలలు ముందు రిటైర్ అయిపోయానండి, దాంతో రమణమూర్తి గారికి వచ్చే బెనిఫిట్స్ నాకు రావు. ఇది మన ఏడుపులు. వాడి మీద వీడు, వీడి మీద వాడు, వాడికి రాలేదు, వీడి ఆయనకి వచ్చింది నాకు రాలేదని ఇంకోడు. ఏం పిచ్చిది? ఇవేమీ మిమ్మల్ని కాపాడవు. కాపాడేది ఒక్క ఈశ్వరుడే. ఆ నమ్మకంతో నేను బతుకుతున్నాను, ఆమె నమ్మకంతో ఎంతోమంది బతుకుతున్నారు, అలాగే బతకండి. సరే హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ చప్పట్లు కొట్టారండి. 7 రోజుల నుంచి మనకి శివపార్వతుల కళ్యాణం చెప్పినటువంటి మన గురువు గారి కోసమని, గురు దంపతులకి